జ్యోత్స్న కార్తిక్ తీసుకొచ్చిన సంబంధాన్ని చెడగొట్టి ఉంటుంది. ఇంకా ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఏంటి పెద్ద మేడం గారు ఇలా చేశారు, ఆ సంబంధం ఎందుకు ఇలా చేశారు, మీకు ఎందుకు నచ్చలేదు అని కార్తిక్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఇదే కాదు బావా, నువ్వు తీసుకొచ్చిన ఏ సంబంధం నాకు నచ్చదు అని జ్యోత్స్న చెప్తూ ఉంటే ఇంకా కార్తిక్ అవునా, అదే మేడం, నెల రోజుల్లో మీరు పెళ్లి చేసుకుంటానని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఏ సంబంధం నచ్చట్లేదని అంటున్నారు, మీ మనసులో ఏముంది, మీ ఉద్దేశం ఏంటి అని కార్తిక్ నిలదీయడంతో జ్యోత్స్న చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే దశరథం శివనారాయణ కూడా చెప్పు జ్యోత్స్న, నీ మనసులో ఏముంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మాకు తెలియాలి కదా, నీ ఉద్దేశం ఏంటి అని గట్టిగా నిలదీయడంతో నీ నా మనసులో ఉన్నది బావని తప్ప నేనెవరిని పెళ్లి చేసుకోను అని గట్టిగా జ్యోత్స్న అరిచి చెప్పడంతో ఇంకొక్కసారిగా దీప జ్యోత్స్న చెంప పగలగొట్టి ఏం మాట్లాడుతున్నావు, నా భర్తని పట్టుకొని నేను పెళ్లి చేసుకుంటానని అనడం ఏంటి, తప్పు కాదా అని మాట్లాడుతూ ఉంటే నువ్వు బావ పక్కన ఉండడం తప్పు, నువ్వు ఆ స్థానంలో ఉండడమే పెద్ద తప్పు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నా మెడలో తాళి ఉంది, ఇతను నా భర్త అని దీప చెప్పడంతో ఈ తాళి తెంచేసి మరి నేను కట్టించుకుంటాను అని దీప తాళిని పట్టుకోవడంతో దీప మళ్ళీ చెంప మీద కొడుతుంది లాగిపెట్టి. ఇంకా అప్పుడే సుమిత్ర ఇంత ధైర్యం ఉంటే నా కూతుర్ని నా ముందే కొడతావు అని అనడంతో జ్యోత్స్న గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. దీప కార్తిక్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే కొడితే గిడితే నేను కొట్టాలి కానీ అని జ్యోత్స్న చెంప మీద లాగిపెట్టి ఒకటి కొట్టడంతో జ్యోత్స్న చాలా షాకింగ్గా సుమిత్ర వైపు చూస్తూ ఉంటుంది.